ఎప్పుడు దొండకాయతో వేపుళ్ళేనా? ఈసారి దొండకాయను ముక్కలు చేయకుండా ఇలా పుల్లగా కమ్మగా పులుసు చేసి చూడండి. అన్నంలో వేసుకొని తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్స్ డైరీస్. ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నానండి. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లో తీసి పెట్టుకోవాలి. దొండకాయలను ముక్కలు చేయకుండా ఇక్కడ చూపించినట్లు మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే పులుసు దొండకాయ లోపలి వరకు వెళ్ళి అన్నంలో తినేటప్పుడు చప్పగా ఉండకుండా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఒక బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా తరిగి వేసుకోవాలి. అందులోనే 3-4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించాలి. ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుందండి, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో ఘాట్లు పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేయాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఒక నిమిషం వేయించి అందులో రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్లు కారం వేసుకొని వేయించాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఈలోపు పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు సిమ్లోనే వేగనివ్వాలి. అప్పుడే ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుందండి. చూసారా, టమాటాలు ఇలా మెత్తబడిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. ఆ చింతపండు పులుసులోనే దొండకాయలు 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత 2 గ్లాసుల హాట్ వాటర్ని మాత్రమే యాడ్ చేయాలి. చల్లటి వాటర్ పోస్తే కర్రీ చప్పబడిపోతుంది. మూత పెట్టి హై ఫ్లేమ్లో మరగనివ్వాలండి. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఇక్కడి నుంచి సిమ్లోనే మరగనివ్వాలి. అందులో ధనియాలు, చెక్క, లవంగాలు కలిపి వేయించిన పొడి 1/2 టీ స్పూన్ వేయాలి. ఈ పొడి కూరకు మంచి టేస్ట్ ఇస్తుందండి, తప్పకుండా యాడ్ చేయండి. ఒక గిన్నెలో 1.5 స్పూన్లు శనగపిండి వేసి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చిక్కగా కలుపుకోకుండా ఇలా పలుచగానే కలుపుకోండి. దొండకాయలు ఉడికాయో లేదో నైఫ్తో ఒకసారి కట్ చేసి చెక్ చేసుకుందాం. ఈజీగా కట్ అవుతుంటే దొండకాయలు ఉడికినట్టేనండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిని వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అందులో పులుసు మరీ పుల్లగా ఉండకుండా చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి. బెల్లం యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ దొండకాయ పులుసు రెడీ. ఇలా దొండకాయలు కట్ చేయకుండానే చేసిన ఈ దొండకాయ పులుసు పుల్లటి రుచితో కమ్మటి గ్రేవీతో భోజనానికి అదిరిపోయే కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.